హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు ఆవకాయ రైస్ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ రైస్ అండి, బాయిల్డ్ రైస్, గ్రౌండ్ నట్, రెడ్ చిల్లీ 2 సరిపోతాయండి ఈ రైస్కి. పోపు గింజలు, ఆవకాయ, నెక్స్ట్ కర్రీ లీవ్స్, చిటికెడు పసుపు అండి. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఆల్రెడీ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు రెడ్ చిల్లీ, పోపు గింజలు వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రౌండ్ నట్ వేసుకున్నామండి. రెడ్ చిల్లీ త్వరగా వేగిపోతాయండి. చూసారు, ఈ పోపు వేగే లోపు ఇవి నల్లగా అవుతాయి. సో మరీ నల్లగా అవి వేగేదాకా మనం ఈ పోపు గింజలు వేసుకోకుండా ఉండకూడదండి, ఎందుకంటే రెడ్ చిల్లీ తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇదేంటంటేనండి, ఎప్పుడైనా స్నాక్ నాట్ కాదండి, లంచ్ బాక్స్లో పిల్లలకి పెట్టడానికి, ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇలా పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. చూసారా, మనము ఈ రెడ్ చిల్లీ వేయకుండా పల్లీలు వేసినా చూసారా ఆల్రెడీ వేగిపోయాయి. దాని గురించి మనం ఏం వరీ అవ్వాల్సింది ఏం లేదు. గ్రౌండ్ నట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసేసుకుని ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న చిటికెడు పసుపు యాడ్ చేద్దామండి. చూసారా, చిటికెడు పసుపు. చూసారండి, ఈ బౌల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ జీరా పౌడర్ అండి. నెక్స్ట్ చిటికెడు ఇంగువ. ఈ ఆవకాయ రైస్ కదండి, ఇంగువ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేద్దాం. సింపుల్ అండ్ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీనిలో మనము 4 క్యాషూ నట్స్ వేసుకున్నామండి. క్యాషూ నట్స్ కూడా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆవకాయ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి అది కూడా వేగిపోయాయండి. ఇలా తీసి పెట్టుకున్నది దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేద్దామండి, ఆయిల్లో మొత్తం మిక్స్ అయ్యేట్టుగా మిక్స్ చేసేస్తాం కదండి. దీనిలో ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాం. సింపుల్ అండ్ టేస్టీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. మనము ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు కానీ అలా చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా మొత్తం రైస్ అంతా యాడ్ చేసేద్దామండి దీనిలో. ఇప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి దీన్ని, ఇదంతా కలిసేటట్టు రైస్కి. చూడండి, ఇప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసామండి. దీనిలో ఉన్న టెక్నిక్ ఇదండి, ఏంటంటే మొత్తం కలిసేటట్టు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి. మరి రైస్ మెత్తగా ఉండకూడదండి, మనం పులిహోరకి ఎలా బాయిల్ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. చూసారా, కంప్లీట్ అయిపోయిందండి. ఒక 1 మినిట్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారండి, మన రైస్ కంప్లీట్ అయిపోయిందండి. ఆవకాయ రైస్ స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందులో నేను ఆవకాయకి వేసింది ఏంటంటేనండి, మామిడికాయలో ఉంటుంది కదండి గుజ్జులాగా, మ్యాంగో పీసెస్ వేయకుండా ఆ గుజ్జు వేసుకోవాలండి, అంతేనండి. ఇట్స్ వెరీ సింపుల్, అందరి ఇళ్లలో ఉండేదే కదా. సో మీరు కూడా క్విక్గా చేసేసుకోండి. పిల్లలకి ఒక్కసారి టేస్ట్ చేయండి, ఇంకా వదలరండి, చాలా ఈజీగా తినేస్తారు. ఎప్పుడైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు. అందులో ఈ వింటర్ సీజన్లో ఏంటంటే కొంచెం ఇలా స్పైసీగా ఉంటేనే బాక్సెస్లో బాగుంటుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెడతాం కదండి. ఇప్పుడు బాటిల్ గార్డ్ కానీ బెటర్ గార్డ్ కానీ ఇట్లాంటివి అయితే పిల్లలకు త్వరగా ఇంట్రెస్ట్గా చూపించరు. నెక్స్ట్ ఏంటంటే మిక్స్ చేస్తే చప్పబడిపోతుందండి ఎక్కువ టైం ఉండేటప్పటికి. సో ఇలా అనుకోండి, మీరు మిక్స్ చేసినా కూడా చక్కగా అదే టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.